attention please. Please choose civil aviation. चलो गाइस फाइनली మనకైతే బైక్ అయితే దొరికింది సాంబార్ రైస్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేసింది అండ్ మీరు తమిళ చూసే ఉండొచ్చు మనం చేస్తుంది లదాఖ్ రైడ్. లదాఖ్ అనగానే చాలా మందికి అది చాలా పెద్ద డ్రీమ్ అనమాట. సో బై రోడ్ వెళ్ళాలంటే మనకి చాలా టైం పడుద్ది, ఆల్మోస్ట్ ఒక 1 month అట్లా పడుతుంది అనుకోండి అంత లదాఖ్ మొత్తం కవర్ చేయాలంటే. సో నేనైతే ఫ్లైట్లో వెళ్తున్నా, 1 dayలో వెళ్ళిపోతాం మనము. సో ఫ్లైట్ టికెట్ వచ్చేసి నాకు 7,500 ఏమో పడింది అరౌండ్ మొత్తము. ఇది నేను ఒక 20 days ముందే బుక్ చేసుకున్నా, సో అందుకని అంత తక్కువ పడింది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఒక 20 days బ్యాకే బుక్ చేసుకోండి. ఎయిర్ ఇండియాలో మాత్రం చాలా తక్కువనే కాస్ట్, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అంటే లే ఓవర్ కూడా నాకైతే ఇది 9 hours జర్నీ అండ్ 5 hours ఢిల్లీలో లే ఓవర్ ఉంది. సో కొన్ని ఫ్లైట్స్ మాత్రం కాస్ట్ ఎక్కువనే, కాకపోతే 1 hour లే ఓవర్ ఉంది. 1 hour తర్వాత ఇంకో ఫ్లైట్ ఉంటుంది. మనం 8 o'clock అట్లా స్టార్ట్ అయితే 10:40 11 కల్లా అరౌండ్ 11 కల్లా మనం ఢిల్లీలో ఉంటాం. ఢిల్లీలో 5 hours లే ఓవరు. దాని తర్వాత 5 o'clock ఏమో స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్గా 6:10 అట్లా లేలో ఉంటాం మార్నింగ్, అంటే 24th మార్నింగ్ 6 అట్లా లేలో ఉంటాము. సో గైస్ నేనేం చెప్తాం అనుకున్నా అంటే మీరు ఎవరన్నా లదాఖ్ వెళ్ళాలనుకుంటే సో ఇది బెస్ట్ జోన్ అనుకోండి, ఎందుకంటే ఈజీగా వెళ్ళిపోతాము. ఒక 1 dayలో వెళ్ళిపోవడం అంటే అది వర్తే అది టికెట్స్కి. సో బై రోడ్ వెళ్తే కూడా మీకు చాలా కాస్ట్ అయ్యింది, పెట్రోల్ కానీ దానికని దీనికని, లేకపోతే నార్మల్గా ట్రావెల్ చేసినా కానీ ఆ ట్రావెల్లో మనం మొత్తం చాలా అలసిపోతాము. సో ఈ ఫ్లైట్లు అయితే చూస్ చేసుకోండి, తక్కువ కాస్ట్ మీరు చెక్ చేసుకొని చూస్ చేసుకోండి ఏ ఫ్లైట్లు వెళ్తారు అనేది మీ ఇష్టము. అండ్ లేక్ వెళ్ళిన తర్వాత మన తెలుగు వాళ్ళే ఉన్నారు, అవలాక్ హోమ్ స్టే అని చెప్పేసి మన వంశీకృష్ణ అన్న, ఆయన వచ్చేసి నెల్లూరు దగ్గర ఉంటాడు. సో వాళ్ళు 2 years నుంచి ఆ హోమ్ స్టే నడిపిస్తున్నారు, హాస్టల్ ఇంకా హోమ్ స్టే. ఇంకా వాళ్ళది ప్యాకేజ్ కూడా ఉంటుంది, ఆ రైడ్ మొత్తం వాళ్ళ ప్లాన్స్ ఉంటాయి వాళ్ళవి, పర్ఫెక్ట్గా రైడ్ చేయొచ్చు. వాళ్ళతో ఉంటే సేఫ్టీగా ఉంటుంది, ఫుడ్ మ్యాటర్లో అయినా ఏదైనా సేఫ్టీగా ఉంటుంది. సో వాళ్ళది కాంటాక్ట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాళ్ళది, అండ్ అట్లా కాకుండా వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇస్తాను, నెంబర్స్ కూడా ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే. అండ్ నేనైతే దీనికి నా ఫ్రెండ్ అభిషేక్ నేనైతే రైడ్ చేయబోతున్నాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎక్కువ డేస్ అయితే స్పెండ్ చేయట్లేము, కొన్ని ప్లేసెస్ని అయితే ఫిక్స్ అయిపోయాను, ఒక 3-4 ప్లేసులు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా ఏ ప్లేస్కి వెళ్తున్నాం అనేసి. సో ఈ రైడ్ వచ్చేసి నాది ఒక 6 to 7 days అనమాట. దాని తర్వాత ఎమ్మెటే రిటర్న్ అయిపోతాం. బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి అయితే చెక్ ఇన్ అయిపోయినాము. హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు లే బోర్డింగ్ పాస్ ఇది. సో మన గేట్ నెంబర్ వచ్చేసి 22B ముందలుంది. గైస్ మేము చాలా బ్యాక్ సైడ్ చేసుకున్నాం టికెట్స్ మాత్రం, మొత్తం ప్లేన్ బ్యాక్ సైడ్. ఇక్కడ నా ప్లేస్ వీడియో అభిషేక్ అంటే వీడి నేను కలిసి రైడ్ చేయబోతున్నాం. ఒక 45 minutes తర్వాత ఫుడ్ అయితే తీసుకొచ్చారు, కేక్ పీస్ ఇంకా స్వీట్ కార్న్, వాటర్ బాటిల్, ఇంకా దీంట్లో ఏముందో చూడాలి. అండ్ ఇది స్పూన్స్, రైస్, చపాతీ తిన్న తర్వాత చెప్తే ఎట్లా ఉందో. అండ్ ఢిల్లీకి అయితే వచ్చేసినాం, ఇప్పుడైతే ల్యాండ్ అవుతుంది ఢిల్లీలో. యాక్చువల్గా ఫ్లైట్కి 2 ఎగ్జిట్లు ఉంటాయి, దీనికైతే ఫ్రంట్లో ఉంది ఎగ్జిట్. అందరూ వెయిటింగ్లో ఉన్నారు, చాలా టైం పడుతుంది బయటికి పోయేసరికి. గైస్ ఏమన్నా తిందామని చెప్పేసి అక్కడ ఆర్డర్ చేసుకున్నాము. ఒకసారి వాటర్ బాటిల్ చూడండి, బిస్లరీ వేదిక. దీని కాస్ట్ మాత్రం మామూలుగా లేదు, చూడండి 119 rupees. దీంట్లో ఒక బియర్ టిన్ వస్తుంది అసలు. మామ బ్రో మాత్రం కోమా అయిపోయాడు, చైనీస్ వాడు అనుకుంటా, మొత్తం ఫోన్ చూసుకుంటేనే వాడుకోండు. 2 అవుతుంది టైము. న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది, బట్ దీనికన్నా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రం ఇంకా కొంచెం యూనిక్గా ఉంది చూడడానికి. గైస్ మన ఫ్లైట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 o'clock ఉంది, AI 477 లే 28B గేట్ వచ్చేసి. సో మన గేట్ వచ్చేసి అక్కడ ఉంది, ఇంకా ఇప్పుడు ఇక్కడ 2 గంటలు అక్కడ కూర్చోవాలి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పడుకోవడానికి కూడా కొంచెం ఫెసిలిటీ ఉంది, ఇక్కడ మాత్రం అందరు ఎట్లా పడితే అట్లా పడుకుంటారు. వీళ్ళంతా ఆర్మీ వాళ్ళు ఇక్కడ.
5 hours లేవారు పిచ్చి గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాం నేను అభిషేక్ కాడు. ఇప్పుడు ఇంకో ఫ్లైట్, ఈ ఫ్లైట్ కొంచెం చిన్నగా ఉంది. నా పక్కన కూర్చున్న పిల్ల కూడా కోమా అయిపోయింది, అప్పుడే పడుకుంది. అండ్ గైస్, మీరు లదాఖ్ వెళ్ళాలనుకుంటే అండ్ లెఫ్ట్ సైడ్ టికెట్స్ మాత్రం ప్రిఫరెన్స్ చేయండి, ఎందుకంటే మనకి నెక్స్ట్ లెవెల్ యూస్గా అనిపిస్తాయి. రైట్ సైడ్లో మాత్రం అసలు తీసుకోకండి, అక్కడ నుంచి సన్ రైజ్ అవుతుంటుంది. లెఫ్ట్ సైడ్లో మాత్రమే టికెట్స్ తీసుకోండి. చూడండి, కొన్ని కాస్ట్ ఉంటాయి కొన్ని టికెట్స్కి, చూసి తీసుకోండి. కింద ఇంకా తెల్లారలే కానీ అప్పుడే పైకి వచ్చేసిన తర్వాత మొత్తం సన్ రైజ్ అవుతుంది. కింద ఇంకా మొత్తం నైట్గానే ఉంది. మార్నింగ్ కదా, అప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఫ్లైట్ స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్కి మనకి పైనుంచి కింద వ్యూ కనిపిస్తుంది. మొత్తం గ్లేషియర్స్ కనిపిస్తాయి, ఐస్ గ్లేషియర్స్ మామూలుగా ఉండవు. అండ్ గైస్, మీరైతే పక్కా లెఫ్ట్ సైడే ప్రిఫరెన్స్ చేయండి పోయేటప్పుడు. వచ్చేటప్పుడు అయితే రైట్. గైస్, మనమైతే లేక్ వచ్చేసినాం. కింద చూడండి రన్వే కనిపిస్తుంది కదా, లేలో ల్యాండ్ కావాలంటే ఇప్పుడు లే చుట్టూ తిరగాలి ఫ్లైట్, తిరిగి అక్కడ ల్యాండ్ చేస్తుంది. సో ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఒక 7 kilometers ఉంటుంది అవలాక్ హోమ్ స్టే. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మనకు అక్కడ వెహికల్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ అవలాక్ హోమ్ స్టే వచ్చేసి లే టాప్లో ఉంటుంది మొత్తం. ఇక్కడ మొత్తం ఒకసారి చూడండి, మొత్తం తోట ఉంది, ఆకుకూరల తోట, ఇంకేమేమో ఉన్నాయి. ఒకసారి and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. చేసినాం ఇడ్లీ, డైలీ ఒక డిష్ అయితే చేస్తారు అన్న వాళ్ళు. అండ్ గాయస్, మేమైతే లే సిటీకి వచ్చినాము. అండ్ అక్కడ కనిపిస్తుంది చూడండి, ఎయిర్టెల్ షాప్కి వెళ్ళి సిమ్ తీసుకోవాలి, ఒక పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకోవాలి, ఇక్కడ వర్క్ చేయాలి. మేమైతే సిమ్ తీసుకుని అయితే ఇప్పుడే బయటికి వచ్చేసినాము. అక్కడ ఒక అమ్మాయి ఉంది, అదేదో లదాఖ్ భాష అంట, ఫుల్ ఫన్ చేసింది మాతోని, మేము యూట్యూబర్స్ అనేసరికి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనము లే సిటీ ఉన్నాం, మెయిన్ సిటీ అనమాట ఇది, లే మెయిన్ మార్కెట్ అనమాట. సో ఇక్కడ మొత్తం చాలామంది పబ్లిక్ వస్తారు, అండ్ డిఫరెంట్ కంట్రీస్, ఇంకా చుట్టుపక్కల ఉన్న విలేజెస్, వీళ్ళంతా చూడడానికి కొంచెం వెరైటీ ఉంటారు. గైస్, ఒక్కసారి కింద చూడండి, వీళ్ళందరూ న్యాచురల్గా ఇంటి దగ్గర వేసుకున్న ఏమంటారు వెజిటేబుల్స్ ఇవన్నీ. మేమైతే ఫుల్ ఎండ్కి వచ్చినాము. ఒక్కసారి చూడండి ఇక్కడ నుంచి నైట్ టైం వ్యూ ఎలా ఉందో లే సిటీ. సో ఈరోజు వచ్చేసి చికెన్ పలావ్ వేసారు. సో ప్రతిరోజు అన్న వాళ్ళే చేస్తారు ఈ ఫుడ్ ప్రిపేరింగ్ అంతా. ఆంధ్రప్రదేశ్ నుంచి కొందరు రైడర్స్ కూడా వచ్చారు. అండ్ మెయిన్గా ఇక్కడైతే చాలామంది తెలుగు వాళ్ళే వస్తారు ఇక్కడికి, ఈ హోమ్ స్టేకి. సో ఇది నా బ్యాగ్, ఇవన్నీ సామాన్లన్నీ బయటికి తీసేసిన, ఆడున్నాయి అన్న బాటలో. మెయిన్గా ఈ గేర్ అంతా బ్యాగ్లో నింపేసినాం, ఇరికిచ్చేసినాం. ఇవన్నీ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ప్యాడ్స్. ఇప్పుడు ఈ గేర్లో ఈ ప్యాడ్స్ అన్నీ పెట్టాలి, చుక్కలు కనిపిస్తే ఇవన్నీ వేయాలంటే దీనికే ఒక టైం అంతా దీనికి సరిపోతుంది. The next day. ఫైనల్లీ మనకైతే బైక్ అయితే దొరికింది. సో ఇదే అనమాట ఎక్స్పల్ బైక్ లదాఖ్లో ఎక్కడ దొరకట్లేదు, మనకైతే దొరికింది. ఇక్కడ 2 బైక్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి బాగా హైట్ ఉంటుంది,
ఇది నార్మల్ హైట్, ఇది తీసుకుంటున్నాను నేను. ఈ బైక్ రెంటల్ షాప్ వచ్చేసి లే లదాఖ్ బైక్ రెంటల్ షాప్ అనమాట. మేమైతే ఒక 2 బైక్స్ అయితే రెంట్కి తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఎక్స్పెల్ V4 అండ్ ఇంకోటి వచ్చేసి ఎక్స్పెల్ V4 Pro అనమాట. ఏమైనా డ్యామేజ్ ఉన్నాయి ఏమున్నాయి అన్ని వీడియోస్ అయితే తీసుకుంటాం, ఇప్పుడే తీసుకొని పెట్టుకుంటాం, ఎందుకంటే అది మనకి సేఫ్టీ. కాకపోతే దీని ఇంజన్ పవర్ చాలా తక్కువ, చూడాలి ఎట్లా పర్ఫార్మ్ ఇస్తుందో. ఇక్కడ మొత్తం ఒక 40 బైక్స్ దాకా ఉన్నాయి. సో ఇది పెద్దది అనుకుంటా, లదాఖ్లోనే, లే లదాఖ్లో ఇది పెద్దది అనుకుంటా. కొత్త బైక్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇది కొత్తదే, ఇక్కడ ఉన్నాయి కూడా కొత్తదే, ఎక్స్పెల్ కూడా కొత్తదే. అది ఫస్ట్ సర్వీసింగ్ ఒకటే అయిందంట అవన్నీకి. గైస్ మొత్తం సెటప్ అయితే వేసేసుకున్నాము. అండ్ యాక్చువల్గా ఏమైందంటే నేను వచ్చేటప్పుడు ట్రావెలింగ్లో నాకు కొంచెం హెల్త్ అంతా అన్ఈజీగా అయిపోయి, అట్లా కాకుండా కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫుల్ హెడేక్ వచ్చి హెల్త్ అంతా ఆగమాగం ఉండే. సో బ్లాగ్స్ అనేది సరిగ్గా చేసుకోలేకపోయినా. రాగానే బయటికి వెళ్ళి షాపింగ్ చేసి సిమ్ తీసుకున్నా. ఫస్ట్ నేను పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకున్నా. సిగ్నల్స్ అయితే అసలు ఉండవు ఇక్కడ మాత్రం, మన సిమ్లు అసలు పనిచేయవు ఇక్కడ, సిగ్నల్స్ కూడా ఉండవు. సో నేను పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకొని 500 రూపీస్ అయింది ఒక పోస్ట్ పెయిడ్ సిమ్కి. అభిషేక్ గారు నేను 2 బైక్స్ రెంట్కి తీసుకున్నాం. ఇప్పుడు అభిషేక్ గారు నేనైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. కానీ గాయస్ అవెలక్ హోమ్స్టే మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏ డోకా అయితే లేదు ఫుడ్ మ్యాటర్లా. ఈ బ్లాగ్స్ వచ్చేసి మొత్తము Day 1 Day 2 లాగా కాకుండా ఎపిసోడ్ 1 ఎపిసోడ్ అట్లా తీస్తా, ఎపిసోడ్ లాగా తీస్తా, Day 1 Day 2 లాగా తీయను. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడికైతే ఎంజాయ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.